138వ కీర్తన 6వ వచనం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. దేవునికి స్తోత్రం. దేవుని మనసు ఎంత గొప్పదండి. ఆయన ఎంత గొప్పవాడు, మహోన్నతుడు. ఆయన మించిన ఉన్నతమైన వ్యక్తి లేడు. మహోన్నతుడైన దేవుడు ఎవరిని లక్ష్య పెడుతున్నాడు? దీనులను లక్ష్య పెడతా ఉన్నాడు. మరి మనం పెట్టగలమా? మనం మనుషులను, దీనులను లక్ష్య పెట్టగలమా? లక్ష్య పెట్టకపోగా చాలా సులకనగా చూస్తాం, హీనంగా చూస్తాం, ఎగతాళిగా మాట్లాడతాం, తేలిగ్గా చూస్తాం. మానవులకి దేవునికి ఉన్నటువంటి వ్యత్యాసం గమనించండి. దేవుడు దీనులను పట్టించుకుంటాడు, దీనుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. దీనులు ఎవరైనా పడిపోతే సరే, వెరీ గుడ్. 136వ కీర్తనలో 23వ వచనం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేను. సంపన్న స్థితిలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకోవటం కన్నా అది పెద్ద గొప్ప కాదు. అందరూ ఉంటారు. దీన దశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకోవటం అన్నది ఎంతో గొప్ప విషయం. ఈ లోకమునకు దేవుడు మానవుడుగా రావాలి అనుకున్నప్పుడు దీనురాలైన కన్యమరియను ఎంచుకున్నాడు దేవుడు కదా. నిజంగా అలాంటి గొప్ప మనసు మానవుడు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే వస్తుందంటారు? వస్తుందా? రానే రాదు. 147వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి గలవాడు, అయినా ఆయన దీనులను లేవనెత్తును. ఎంత గొప్ప దేవుడు ఆయన! ఎంతో గొప్పవాడు, ఎంత శక్తివంతుడు, అధిక శక్తి గలవాడు. అయినా కూడా ఆయన దీనులైన వారు ఎవరైనా పడిపోతే వారిని చెయ్యి అందించి ఆయన లేవనెత్తుతాడు. దీనులు ఎవరైనా పడిపోతే ఎవరైనా చెయ్యి అందిస్తారంటారా? కనీసం సానుభూతి అన్నా చూపే వాళ్ళు ఉన్నారా? కనీసం బస్సులో కూర్చుంటానికన్నా పక్కన స్పేస్ ఇస్తారా? ఇరు కదా. బస్సు మరి సొంతం అయినట్టు కూడా. అదే గొప్పోడు పడిపోయారనుకో, అరే రే ఎలా పడ్డావు అని గబాలు లేపుతారు, కూర్చోబెడతారు, చోటిస్తారు, సానుభూతి మాటలు మాట్లాడతారు. దేవుని మనసుకి మన మనసుకి ఎంత వ్యత్యాసం అండి. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, క్రీస్తు కలిగి ఉన్న మనసు మీరు కలిగి ఉండండి. ఆయన తగ్గింపు మనసు, వినయం గల మనసు, దీన మనసు, దీనిని లక్ష్య పెట్టే మనసు. నిజంగా ఎంత గొప్ప దేవుడు! ఆ విషయాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పడిపోయిన దీవులను దేవుడు లేవనెత్తుతాడు, ఆయన లక్ష్య పెడతాడు. దీనులను వారి పట్ల దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. దీనులకు దేవుడు ఎక్కువ కృప చూపిస్తాడు. ఏమ్మా, ఎవరు రాశారు ఈ మాట? యాకోబు గారు రాశారు. 4వ అధ్యాయంలో 6వ వచనం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఇంకొంచెం ముందు మాటలు కూడా ఉండాలి.
ఆయన ఎక్కువ కృపనిచ్చును ఎవరికి? దీనులకు. అహంకారులను ఎదిరిస్తాడు. అహంకారం ఎందుకు వస్తుంది అంటారు? అన్ని ఉన్నందుకు. గర్వం, అహంకారం. ఎక్కడ ఇవన్నీ కలిగినాయి? దేవుడిచ్చినే కదా. అహంకారం. నిజంగా దేవుడు అహంకారం కలిగిన వారు. దేంట్లో అహంకారం వస్తుంది? దేన్ని బట్టి వస్తుంది? అందాన్ని బట్టి, ఆస్తిని బట్టి, భక్తిని బట్టి కూడా. భక్తి గర్వం అంటారు. అతిశయపడతారు. బంగారికి అతిశయం లేదు పాపం, దీనురాలు. ఎంసెట్ రాసినప్పుడు సీట్ రాదేమో అని వీళ్ళు అన్నారు. మా సీట్ వచ్చింది, మీ కాలేజీలో చేరని కాలేజీ పేరు కూడా చెప్పాను నేను. వీళ్ళు సీతమ్మ గారు మరి టైం అయిపోతుందేమో, కాలేజీ వాళ్ళు తొందర పెడుతున్నారని కాలేజీలో చేర్చొచ్చింది, డిగ్రీ కాలేజీలో. రమేష్ గారు అసలు సర్టిఫికేట్లు ఇటువే ఇవ్వడు. కానీ చేరిన 2 రోజులకి సీట్ వచ్చింది. పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేసి పంపా, ఇది ఇలా అడగండి, ఇలా చెప్పండి, సీట్ వచ్చిందండి అని. నేను దాదాపుగా 100 మంది దాకా చేర్చా చైతన్య కాలేజీలో, ఉచితంగానే, ఊరకే. స్కాలర్షిప్ తీసుకొని చదివిస్తారన్నమాట. స్కాలర్షిప్ వీళ్ళకి ఎవరు చదివిస్తారు. అట్లా చేర్చి చాలామందిని చెప్పాను, అమ్మకి వెళ్ళమని, ఎవరిని తీసుకెళ్ళాలి, ఎవరు మాట్లాడి చెబితే ఇచ్చాడమ్మా. మొత్తానికి వాళ్ళు చేరి వచ్చారు. మొత్తానికి ఈరోజు మీ కాలేజీలో చేరావు, వెరీ గుడ్. దేవుని కృపే ఇది కదా. అతిశయపడిన వారికి సీట్లు రావు. అది దేంట్లో అతిశయపడ్డాము అన్నది మనం చెప్పలేము, కానీ అది కాబట్టి నిజం. దేవుని విషయాల్లో అంత తేలికైనవి కాదు ఏది కూడా. దేవుడు సమస్తాన్ని పరీక్షిస్తూనే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు. ఎవరికి కదా దీనుల్ని ఎదిరిస్తాడంట ఆయన. అంటే మనం అతిశయపడుతున్నామంటే ఏమో అహంకారులు ఎదిరిస్తాడు. అతిశయపడుతున్నాము, అహంకారం వస్తుందంటే మనం దేవునికి వ్యతిరేకులుగా ఉంటున్నట్లు లెక్క, విరోధం అవుతున్నట్లు లెక్క. కానీ దీనులకైతే కృప చూపుతాడు. అది గొప్ప చదవరి కాకపోయినా వాళ్ళకు కొంత రిజర్వేషన్ ఉంది. అయినప్పటికీ దేవుని కృప లేకపోతే అసాధ్యమే. మరి దేవుడు సీట్ అనుగ్రహించాడు. దేవుని కనుదృష్టి ఎప్పుడు కూడా దీనుల మీదే ఉంటుందంట కదా. 123 కీర్తన అనుకుంటుంది. 123 కీర్తనలో 13 వచ్చి లాస్ట్లోనే అలా ఉంటుంది. అది కనపడింది ఏమన్నా లేదా? 126 లేక 123 నేను చెప్తాను.
దొరకలేదు. ఏం చెప్తున్నాను అది? నూట 20 దాసుల కన్నులు 123 ఉంది కదమ్మా. ఆయన తట్టు చూచును. సరే, అహంకారులు. సరే, దేవుని కనుదృష్టి దీనుల మీద ఉంటుంది అన్న విషయాన్ని మనం చూస్తాం. గర్విష్ఠుల మీద కాదు. కానీ లేఖనాలు ఏం చెబుతున్నాయి అంటాడంటే యాకోబు, మళ్ళీ చదవండి ఒకసారి. అని లేఖనం చెప్తుంది. లేఖనాలు ఏం చెబుతున్నాయి అంటే ఏమో, అహంకారులను దేవుడు ఎదిరిస్తాడని, దీనులకు కృప చూపుతాడని. దావీదు లేఖనాలంటే వాక్యమే. వాక్యం ఏమి సెలవిస్తుందంటే దీనులకు దేవుడు ఎక్కువ కృప చూపిస్తాడని. దావీదు దీనుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు కృప చూపించాడు. దావీదుని ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చాడు. ఎక్కువ కృప చూపించాడు కదా. అధికమైన కృప, శాశ్వతమైన కృప పొందుకున్నది ఎవరయ్యా అంటే దావీదే అన్న విషయాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. ఇంకా ఎస్తేరు కూడా దీనురాలు కాబట్టి దీనులకు దేవుడు దయిస్తాడు. సామెతల గ్రంథం అనుకుంటే ఇది 3వ అధ్యాయము 34వ వచనంలో రాస్తాడు, దీనుల ఎడల ఆయన దయ చూపును కదా. ఎస్తేరును చూసిన వాళ్ళందరికీ దయ కలిగేది. కాబట్టి దేవుడు దయ చూపించాడు. అమ్మాయికి సీట్ ఇచ్చాడు. అమ్మాయి మరి కాలేజీలో చేరొచ్చింది. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఎవరు పట్టించుకోకపోయినా, పాపం తండ్రి పట్టించుకోడు, తల్లి లేదు, ఎవరు పట్టించుకోకపోయినా దేవుడు మరి ఆదరించాడు, దయ చూపించాడు. ఇంతవరకు చదువుకుంటూ వచ్చిందంటే గొప్ప విషయం. మా చిన్నప్పుడే చనిపోయింది కదా వాళ్ళ అమ్మ. అవును, అవును. ఈ లేఖనాలు మనం చూస్తే దీనత్వం గురించిన చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. యాకోబు అదే అంటాడు, లేఖనాలు అదే తెలియచేస్తున్నాయి అని. 57వ అధ్యాయం యెషయా గ్రంథంలో 15వ వచనం, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, మహోన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడైన దేవుడు వినయము గలవారి దగ్గర, దీన మనసు గలవారి యొద్ద నివసించటానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. ఆయన మహాగణుడు అన్నాడు, మహోన్నతుడు అన్నాడు, పరిశుద్ధుడు. పరిశుద్ధమైన నివసించువాడు ఎక్కడుంటానికి ఇష్టపడుతున్నాడు? దీన మనసు గలవారి యొద్ద నివసించటానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకని మనం దీన మనసు కలిగి ఉండటం చాలా మంచిది. ఈరోజు అంశం అదే, దీన మనసు కలిగి ఉండండి. లేఖనాలు తెలియచేస్తున్నవి. దేవుడు సైతము దీనుడుగా వచ్చాడు, దీన మనసు కలిగి ఉన్నాడు, దీనుల ఎడల కృప చూపించాడు, దీనులకు దయ చూపించాడు అన్న విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు ఏమడుగుతున్నాడు ప్రజల్ని? మీకా గ్రంథంలో చిన్న ప్రవక్త 766 పేజీ అనుకుంటాను, మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం.
ఉమ్, ఆ. దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలని దేవుడు కోరుతున్నాడు. మనల్ని దేవుడు ఏం కోరుతున్నాడంటే దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి. కాబట్టి దేవుడు అది కోరుతా ఉన్నాడు. పేతురు గారు జాలరి దేవుని చేతి కింద మరి దీనుడుగా ఉండబట్టే అపోస్తులుడుగా హెచ్చించబడ్డాడు. నాకు అమ్మాయి చెప్పింది కదా, భూలోకాన్ని కూడా తల్లకిందులుగా చేయవారు అయ్యారంటే వారు దీనులు, దీనత్వం కలిగి ఉన్నారు. కాబట్టి అందుకే పేతురు గారు తను రాసిన పత్రికలో ఒక మాట చెప్తాడు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. అది దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దీన మనసు కలిగి ఉండుడి, దీన కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరు దీన మనసు కలిగి ఉండండి, తప్పనిసరిగా ఇచ్చిస్తాడు. దీన మనసు కలిగి ఉన్న ఎస్తేర్ని ఇచ్చాడు కదా, దావీదుని హెచ్చించాడు కదా, మరియమ్మ గారిని హెచ్చించాడు కదా. అన్ని తరాల వారు ఆమెను ధన్యురాలు అని మరి పొగిడారు కదా, అంత ధన్యత వచ్చింది కదా. ఏమ్మ దీన మనసు గలవారై ఉండటం అన్నది, ఇంకా దీన మనసు గలవారికి దేవుని యందు ఏమి కలుగుతుంది? కటాక్షం కలుగుతుంది, దయ కలుగుతుంది, కృప కలుగుతుంది. ఇంకా యెషయా గ్రంథం 29వ అధ్యాయము 19వ వచనం. అది దేవుని యందు దీనుల కంట సంతోషం కలుగుతుంది, కృప కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, ఏమో దయ కలుగుతుంది, కటాక్షం కలుగుతుంది. కాబట్టి దీనులుగా ఉండటం మంచిది, దీన మనసు కలిగి ఉండటం మంచిది. యేసు ప్రభువారు రాజు, పరలోకానికి యూదుల రాజు అని కూడా తీర్పు తీర్చారు కదా ఆయనకి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని జ్ఞానులు ఎత్తుక్కుంటూ వచ్చారు కదా. జకరియా గారు ఏం రాస్తాడంటే 9వ అధ్యాయంలో, అవునమ్మ 9వ వచనం, నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడై, దీనుడై నీ యొద్దకు వస్తున్నాడు. దీనుడుగా వచ్చాడు, రాజు అయినా కానీ దీనుడుగా వచ్చాడు. అన్నీ మరి లేకపోతే చూడలే, ఇప్పుడు రాజుల ఇంట్లో పుడితే ఎవరు రాణిస్తారు చూడటానికి? ఎంత దీనత్వం అంటే పశువుల పాకలో జన్మించాడు, సమస్తం అయింది. ఎవరైనా పశువులు తొట్టిలో పండుకోబెడతారా? ఎంత దీనత్వము! యేసు ప్రభువు స్వయంగా చెప్పారు, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక నేర్చుకొని యేసయ్య దగ్గర దీన మనసు నేర్చుకోండిరా. ఎంత దీనత్వం చూపించాడో. కాబట్టి ఆయన హెచ్చించబడ్డాడు. ప్రతి మోకాలు ఆయన నామమును వంగునట్లుగా, ప్రతి నాలుక ఆయన స్తుతించున్నట్లుగా, పరలోకములో భూలోకములో అన్ని నామముల కన్నా పైనామముగా ఆయన హెచ్చించబడ్డాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనం అనుకుంటుంది.
అధికముగా హెచ్చించాడు కదా, దీనుడుగా వచ్చాడు. ఇందులోనే క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి ఉండమంటాం, వినయం గల మనసు. పైన మాటల్లో చూస్తాం మనం. ఇంకొంచెం పైన, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. దానిపైన వినయం గల అన్న ఉండదు చూడు. వినయం గల మనస్సు. ఎంత వినయము, ఎంత విధేయత అంటే సిలువు మరణం పొందునంత వినయము, విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని రిక్తుడుగా, దాసుడుగా ఆయన లోకానికి వచ్చాడు కదా. కానీ మానవులందరూ అతిశయపడతారు. దేవుని మనసు రావటం లేదు. అతిశయాన్ని విడిచిపెట్టి దీనత్వం కలిగి జీవించండి. యేసయ్య దగ్గర నేర్చుకోండి. ఆయన పిలుస్తున్నాడు. ప్రయాసపడుతున్నారు, భారం మోస్తున్నారు, నా దగ్గరికి రండి, విశ్రాంతిని ఇస్తాను, నా కాడి మోయండి, అది చాలా సులువు, నా దగ్గర నేర్చుకోండి, దీన మనసు గలవాడు నేను సాత్వికుడను అని యేసు ప్రభువారు చెప్పారు కదా. ఇంకా దీనులకు సదుపాయాలు కలుగు చేస్తాడని 68వ కీర్తన 10వ వచనం. నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగు చేశాను. నిజంగా దేవుని అనుగ్రహం. బంగారికి ప్రశాంతి అని పేరు పెట్టాను నేను అప్పుడు పుట్టినప్పుడు. నిక్నేమ్ బంగారి. పుట్టినప్పుడు చాలా ఎర్రగుండేది. ఇప్పుడు కలర్ తగ్గినట్టు ఉంది మంచి. అవును, దేవుడు వాళ్ళకి సదుపాయాలు చేస్తాడు, వారి ప్రార్థన వింటాడు కదా. అహంకారంగా ఉండి ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన కన్నా 34వ కీర్తన 6వ వచనం, అది దీనత్వంగా అడగాలి కదా. కొందరు ప్రార్థన చేస్తారు, కమాండ్స్ కదా, చేయాల్సిందే, ఇచ్చేయాల్సిందే, ఇవ్వాల్సిందే, కమాండింగ్ ప్రార్థన. అలాంటి ప్రార్థనలు దేవుడు ఆలకించాడు కదా. మనం రేపు నేర్చుకుందాం ప్రార్థనల విషయాల్లో. ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, ఇంకా సమస్యలు ఎందుకు తీరటం లేదు, ఇంకా ఆర్థిక సమస్యలు తీరలేదు, వ్యక్తులు మరి మారటం లేదు, పిల్లలకి జాబ్స్ రావట్లేదు, ఇంకా ఉద్యోగాలు కలగటం లేదు. ప్రార్థన చేస్తున్నాం, మరి ఎందుకని ఫలితం కలగటం లేదు అన్న అంశాన్ని రేపు నేర్చుకుందాం. ప్రార్థనలు చాలా అవసరం. ప్రార్థనలు చేయమని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రార్థనలు ఎలా చేయాలి అన్న అంశాన్ని కూడా మనం నేర్చుకుందాం. అలా చేస్తే ప్రార్థనలు మరి ప్రతిఫలం పొందుకునే ధన్యత దేవుడు ఇస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ప్రార్థనలు చేస్తే, దీనముగా ప్రార్థన చేస్తే దేవుడు వారు మొర వింటాడు, ఆయన దృష్టి వారి మీద ఉంచుతాడు. దీనత్వం కలిగి నలిగిన హృదయముల మీద. యెషయా గ్రంథం అనుకుంటా 66వ అధ్యాయము 2వ వచనం. అది ఇదంతా దేవుందే కదా. ఎవడు నలిగి దేవుడు వారి మీద దృష్టి ఉంచుతాడు కదా. కాబట్టి కుటుంబం మీద దేవుడు దృష్టి ఉంచాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొన్నారు.
కానీ దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. నిజంగా శ్రమంలో ఇదొక ఆనందం, ఇదొక సంతోషం. మరి ఫీజులు కట్టాలంటే కట్టలే పరిస్థితి కాదు. రిటైర్ అయ్యారు కదా కుటుంబరావు గారు. మరి వచ్చే మార్గం లేదు. సీతమ్మ గారు ఏ పని చేయరు, అంటే పనులకి వెళ్ళరు, ఇంట్లో పనులు చూసుకోవటమే. కానీ గృహిణి అంటారా? హౌస్ వైఫ్. సరే, ఇప్పుడు పెన్షన్ ఆధారం వాళ్ళకి, రిటైర్మెంట్ పెన్షన్. 149వ కీర్తనలో కూడా ఒక మాట చూద్దామండి, ముగిచ్చేస్తాను, టైం అయింది. రక్షణతో అలంకరిస్తాడు. ఏమో బంగారికి కూడా రక్షణ అనుగ్రహించాలి దేవుడు. ఏమో శ్రేష్టమైంది, ఉన్నతమైంది. దీన్ని ఉదయం మనం నేర్చుకున్నాం. ఏమో అంటే కొత్త అంశంగా చెప్పాను, 2 కలిసి వస్తాయని చెప్పాను నేను. అంశం మీకు అర్థమైంది అనుకుంటాను. సరే, మంచిది. కాబట్టి దేవుని బిడ్డలు దీనత్వం కలిగి ఉండటమే మంచిది. దీన మనసు ధరించుకోండి. ఏమో దీన వస్త్రం ధరించుకొనుడి. మాధవి నీదే. సరే, ప్రార్థన చేద్దాం.